పురాతన కాలంలో అయోధ్య అనే రాజ్యంలో రాజు దశరథుడు పరిపాలించాడు. ఆయనకు 3 భార్యలు, కౌసల్య, కైకేయి, సుమిత్ర. కౌసల్యకు పెద్ద కుమారుడు రాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు జన్మించారు. రాముడు మెల్లగా మహానుభావుడిగా ఎదిగాడు. ఒకరోజు ఋషి విశ్వామిత్రుడు రాముడు, లక్ష్మణుడిని మిథిలా రాజ్యానికి తీసుకెళ్లాడు. అక్కడ రాజు జనకుడు తన కుమార్తె సీతకు స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడు. సీతను వరించాలంటే పరశురాముని ధనస్సును ఎత్తి నెట్టాలి. అనేకమంది రాజకుమారులు ప్రయత్నించి విఫలమయ్యారు. చివరకు రాముడు ధనుస్సును సులభంగా ఎత్తి నెట్టి సీతను వరించాడు. అలాగే లక్ష్మణుడు సీత అక్క ఊర్మిళను పెళ్లి చేసుకున్నాడు. అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత రాజు దశరథుడు రాముణ్ణి రాజుగా ప్రకటించాలని నిర్ణయించాడు. కాని కైకేయి తన కుమారుడు భరతుడు రాజుగా కావాలని కోరింది. పూర్వంలో రాజు ఇచ్చిన వరాలను ఆమె కోరడంతో రాముడు 14 సంవత్సరాల పాటు అరణ్యవాసం వెళ్లాలని తీర్మానించాలి. అతనితో పాటు సీత, లక్ష్మణులు కూడా వెళ్లారు. అరణ్యంలో వారిని రావణుడి సోదరి శూర్పణఖ చూసింది. ఆమె రాముణ్ణి పెళ్లి చేసుకోవాలని కోరింది, కాని రాముడు నిరాకరించాడు. కోపంతో ఆమె సీతపై దాడి చేయడానికి ప్రయత్నించింది. అప్పుడు లక్ష్మణుడు ఆమె ముక్కును కోసేశాడు. ఆమె రావణుని వద్దకు వెళ్లి జరిగినదంతా చెప్పింది. కోపంతో రావణుడు సీతను అపహరించేందుకు కుట్ర వేశాడు. ఒకరోజు సీత అరణ్యంలో ఒక మాయమృగాన్ని చూసి రాముణ్ణి దాన్ని పట్టుకోవడానికి పంపింది. రాముడు వెళ్లిన తర్వాత రావణుడు తపస్సు చేసుకునే ఋషిగా వచ్చి సీతను మాయచేసి తీసుకువెళ్లాడు. రాముడు, లక్ష్మణుడు సీత కోసం వెతుకుతుండగా వానరరాజు సుగ్రీవుని కలిశారు. హనుమంతుడు లంకకు వెళ్లి సీతను కనుగొన్నాడు. రావణుడు హనుమంతుడిని పట్టుకుని అతని తోకకు నిప్పు పెట్టాడు. హనుమంతుడు లంకను అగ్నికి ఆహుతి చేసి తిరిగి వచ్చాడు. హనుమంతుడు లంకకు వెళ్లి అక్కడ సీతను కనుగొని, మాతా సీత, ఈ ఉంగరాన్ని స్వీకరించండి. రాముడు మిమ్మల్ని త్వరలో రక్షిస్తాడని చెప్పమని నన్ను పంపాడు అని చెప్పాడు. అక్కడి రాక్షసులు హనుమంతుడిని పట్టుకుని అతని తోకను నిప్పుపెట్టారు. హనుమంతుడు లంకను మొత్తం కాల్చి రాముని వద్దకు తిరిగి వచ్చాడు. అంతా సిద్ధమైన తర్వాత రాముడి సైన్యం లంకపై యుద్ధం ప్రారంభించింది. కుంభకర్ణుడు, ఇంద్రజిత్ వంటి రావణుని శక్తివంతమైన యోధులు యుద్ధంలో మరణించారు. చివరికి రాముడు రావణుడిని సంహరించి సీతను తిరిగి అయోధ్యకు తీసుకువెళ్లాడు. అయోధ్యకు తిరిగి వచ్చిన తరువాత రాముడిని రాజుగా పట్టాభిషేకం చేశారు. ఈ విధంగా శ్రీరాముడు ధర్మాన్ని స్థాపించి న్యాయంగా పరిపాలించి ప్రజలందరికీ ఆదర్శంగా నిలిచాడు.